ప్రతి ఏడాది సాగర్ జలాలు విడుదల కావాలంటే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలన్నారు నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు. ప్రజల సాగు తాగునీటి సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు పాలనలోనే సాధ్యమన్నారు. నగిరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలో కన్నా లక్ష్మీనారాయణతో ఎన్నికల ప్రచారం నిర్వహించిన లావు శ్రీకృష్ణదేవరాయలు స్థానిక నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సభలో మాట్లాడిన కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో దోపిడీ, విధ్వంసం, అరాచకాలు పెరిగిపోయాయన్నారు. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, దీన్నే తెలుగుదేశం పార్టీ వస్తేనే అధికారంలోకి వస్తేనే ప్రాజెక్టు పూర్తవుతుందని కేవలం ఇక్కడ ఉన్నవారు నమ్మి ఓటేస్తే సరిపోదు. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి పోవాలా, ప్రతి ఇంటికి చెప్పాలా, ఈసారి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసుకోవాలి, పూర్తి చేసుకుంటేనే మన గ్రామం, మన ప్రాంతం బాగుపడుతుందని చెప్పి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పాలి. ఊర్లో ఉన్న ప్రతి ఇంటి తలుపుని తట్టి చెప్పండి, అయ్యా డబ్బులు వచ్చి ఉన్నాయి, ఇంటింటికి కుళాయి నీరు ఇవ్వచ్చు, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, తప్పకుండా కన్నా లక్ష్మీనారాయణ గారు అలాగే లావు కృష్ణదేవరాయలు గారు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారని చెప్పి ప్రతి ఇంటికి చెప్పండి. మళ్ళీ గనక పొరపాటు చేసి కులాల పేరుతోనో మతాల పేరుతోనో జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మీ ఆస్తులు మీవి కావు. అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను, పార్లమెంట్ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయలు గారిని ఇద్దరిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే నేను, కృష్ణదేవరాయలు గారు ఇద్దరం కూడా కలిసి మీ గ్రామ సమస్యల పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా మాటిస్తూ, స్టేట్ ఆఫ్ డెస్టినీగా ఉండాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టేట్ ఆఫ్ డిస్ట్రక్షన్ గా తయారైంది. అంటే రాష్ట్రాన్ని, రాజ్యాంగాన్ని కూడా కూనీ చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఇవాళ మనకిద్దరు నాయకులు వచ్చారు. నీతి నిజాయితీకి మారు పేరు కన్నా లక్ష్మీనారాయణ గారు. కన్నా లక్ష్మీనారాయణ గారి అభివృద్ధి అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు గారి ఆలోచన అభివృద్ధి కలిస్తే ఈ రాష్ట్రం, ఈ ప్రాంతం, ఈ నియోజకవర్గం ఏ విధంగా బాగుపడిద్దో మీరందరూ అర్థం చేసుకోవాలని చెప్పి నేను